హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో ద్వారా పవర్ క్యాలిక్యులేషన్, యూనిట్ క్యాలిక్యులేషన్, పవర్ బిల్ ఎంత వస్తుంది సో వివరంగా నేను చెప్తానండి. జనరల్ గా చాలా మంది అడిగే క్వశ్చన్, ఒక మిషన్ కొన్నారనుకోండి పవర్ బిల్ రోజుకి ఎంత వస్తుంది ఆర్ నెలకి ఎంత వస్తుంది అనేది అడుగుతారు. అండ్ ఆల్సో ఒక రెస్టారెంట్ పెట్టారనుకోండి, దానిలో ట్యూబ్ లైట్స్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి. సో ఓవరాల్ గా నెలకి పవర్ బిల్ ఎంత వస్తుంది అని అందరు అడిగే క్వశ్చన్. సో ఈ వీడియో ద్వారా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా పవర్ బిల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలో. సో వీడియో నాట్ ఓన్లీ రెస్టారెంట్స్ అండి, మీ ఇంటి పర్పస్ గానీ ఆర్ మీరు ఒక మిషన్ ఏదో ఒక మిషన్ మార్కెట్ లో కొంటున్నారంటే దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా ఈజీ మెథడ్స్ చెప్తాను. సో పవర్ అనేది వాట్స్ లో కొలుస్తారండి, కిలో వాట్స్ లో కొలుస్తారు. ఒక కిలో వాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్ అండి. సో జనరల్ గా ఏదైనా వస్తువు ఒక 1000 వాట్స్ రేటింగ్ ఉన్న వస్తువు ఒక గంట పాటు కంటిన్యూస్ గా ఆగకుండా నడిచిందంటే ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కమర్షియల్ గా 10 రూపాయలు అనుకున్నాం అనుకోండి. సో ఆ వస్తువు గంట పాటు ఆగకుండా నడిచింది అనుకోండి, 1000 వాట్స్ వస్తువు సుమారు 10 రూపాయలు కరెంట్ అనేది ఖర్చు వస్తుంది. ఎగ్జాంపుల్ ఈ పీచ్ మిఠాయి మిషనే తీసుకుందామండి. సో ప్రతి మిషన్ మీద లేబుల్ మీద మనకి వాటేజ్ గానీ కిలో వాట్ గానీ ఇస్తాడు. సో అది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, కిలో పవర్ 1080 వాట్స్ ఉందండి. సో దీన్ని కిలో వాట్ లో మార్చుకోవాలంటే డివైడెడ్ బై 1000 చేసాం అనుకోండి 1.080 కిలో వాట్ వస్తుంది. సో ఇదే పీచ్ మిఠాయి మిషన్ గంట సేపు ఆగకుండా నడిచిందంటే సుమారు 1.08 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తుంది. ఇందాక అనుకున్నట్టు 10 రూపాయలు అనుకున్నాం అనుకోండి, ఇంటూ 10.8 రూపీస్ అనేది ఖర్చు అనేది ఈ మిషన్ అనేది వస్తుంది. సో ఎగ్రోల్ మిషన్ వాటేజ్ చూద్దామండి లేబుల్ పైన. సో ఎగ్రోల్ వాటేజ్ చూడండి 1400 వాట్స్ ఉందండి. అంటే కిలో వాట్ లో మార్చుకుంటే 1.4 కిలో వాట్. సో 1 అవర్ పాటు నడిచిందంటే 1.4 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేస్తుంది. 14 రూపాయలు ఆఫ్ కరెంట్ ఖర్చు వస్తుంది. సో నెక్స్ట్ ఐస్ క్రీమ్ మిషన్ వాటేజ్ చూద్దామండి. సో ఐస్ క్రీమ్ మిషన్ మీకు పవర్ 2000 వాట్స్ ఉందండి, అంటే 2 కిలో వాట్. గంటకి 2 యూనిట్ల ఆఫ్ పవర్ ఈ మిషన్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఒక కెఫే ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. జనరల్ గా కెఫేలో ఒక ఫ్రైయర్, శాండ్విచ్ గ్రిల్లర్, పిజ్జా ఓవెన్, వాఫిల్ మేకర్, ఫ్రిడ్జ్, ఫ్రీజర్, బ్లెండర్ అనుకున్నాం అనుకోండి. అండ్ ట్యూబ్ లైట్స్ ఒక 10 ట్యూబ్ లైట్స్, ఏసీ ఒక సింగిల్ ఏసీ, కంప్యూటర్. సో దీని క్యాలిక్యులేషన్ ఎలానో చూద్దాం. సో టోటల్ చూస్తే మీకు 12000 వాట్స్ అండి, అంటే 12 కిలో వాట్. అంటే గంటకి సుమారు 12 యూనిట్లు తీసుకుంటది. రోజు మొత్తం ఒక 10 గంటల బిజినెస్ అవర్స్ అనుకోండి, 120 యూనిట్స్ తీసుకుంటది. ఇంటూ 10 రూపీస్ అంటే మనకి 1200 రూపీస్. సో నెల మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1200 ఇంటూ 30 రోజు అంటే 36,000 పవర్ బిల్ వస్తుందండి. అంటే ఒక సెకండ్ కూడా ఏ మిషన్ ఆగకుండా 10 గంటలు నడిచిందంటే 36,000 అనేది పవర్ బిల్ వస్తుందండి. కానీ క్యాలిక్యులేషన్ ఎలా, అది మన బిజినెస్ బట్టి. ఇప్పుడు సగమే నడిచినాయి అనుకోండి 18,000 వస్తుంది. అలానే బిజినెస్ తక్కువ ఉంది 1/4 నడిచింది అనుకోండి 9,000 పవర్ బిల్ వస్తుంది. సో క్యాలిక్యులేషన్ అనేది మన బిజినెస్ బట్టి కూడా ఉంటది. సో ఈ 36,000 అనేది అటెస్ట్ స్ట్రెచ్ 10 గంటలు ఏ మిషన్ ఆగకుండా నడుస్తాయండి. బట్ మిషన్ కి ఏంటంటే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. సో టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. ఏసీలు ఉన్నాయి, టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ గా ఆగిపోతాయి. సో అవి డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. సో బిజినెస్ బట్టి అక్కడ సిచ్యుయేషన్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి అది రియాలిటీ క్యాలిక్యులేషన్ అవుద్ది. తర్వాత కొన్ని మిషన్స్ కి ఏంటంటే లేబుల్ పైన వాటేజ్ ఇవ్వకుండా యాంప్స్ ఇస్తాడండి. సో దానికి క్యాలిక్యులేషన్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు VI అండి. I అంటే యాంప్స్. వోల్టేజ్ జనరల్ గా మన ఇండియాలో ఏంటి 220, 230 అనమాట. సో మనకి పవర్ క్యాలిక్యులేట్ డిరైవ్ అవ్వాలంటే 220 ఇంటూ యాంప్స్ వేసామనుకోండి, ఆ మిషన్ ఒక వాటేజ్ వస్తుంది. సో ఈ ఫ్రీజర్ ఉందనుకోండి, ఈ ఫ్రిడ్జ్ చూడండి దానిపైన యాంప్స్ ఇచ్చారు. సో ఈ విజీ కూలర్ చూడండి 1.7 యాంప్స్ ఇచ్చాడు. 1.7 ఇంటూ 220 చేసామనుకోండి మిషన్ ఒక వాటేజ్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనం ఇందా క్యాలిక్యులేషన్ పరంగా చేసుకోండి. చాలా మంది ఏంటంటే పవర్ ఖర్చు ఎక్కువ వచ్చేస్తుందేమో అలా అనుకుంటారండి. కానీ క్యాలిక్యులేషన్ ఏంటంటే ప్రోడక్ట్ పైన మనం ఖర్చు చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐస్ క్రీమ్ అమ్ముతున్నారండి, ఆర్ థిక్ షేక్ అమ్ముతున్నారండి. ఒక ప్రోడక్ట్ పైన 1 రూపీ వేసుకోవాలా, 2 రూపీస్ వేసుకోవాలా. సో మన బిజినెస్ బట్టి ఆ పవర్ బిల్ అనేది ప్రోడక్ట్ కాస్టింగ్ లోనే వేసుకున్నాం అనుకోండి, థింకింగ్ అనేది క్లారిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బత్తాయి జ్యూస్ మిషన్ ఉంది అనుకోండి, అప్రాక్సిమేట్లీ ఇది 200 వాట్స్ అండి. సో ఒక 5 గంటలు కంటిన్యూస్ గా నడిచింది అనుకోండి ఈ మిషన్, మనకేంటంటే 1 యూనిట్ ఆఫ్ పవర్ ఖర్చు వస్తుంది, అంటే 10 రూపాయలు బిల్ వస్తుంది. సో 5 గంటలు కంటిన్యూస్ గా మిషన్ ఆన్ చేసాం అనుకోండి సుమారు ఒక 400 గ్లాసులు పైన తీయచ్చు. అంటే గ్లాస్ పైన ఎంత పడిందండి, సుమారు ఒక 5 పైసలు కూడా పడదండి. సో బిజినెస్ లేదనుకోండి మిషన్ ఆపేస్తాంగా. సో అదండి క్యాలిక్యులేషన్స్ అనేది మిషన్ టు మిషన్ కూడా వేరియేషన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా డీటెయిల్ గా మీరు కొన్న మిషనరీకి ఎలా పవర్ క్యాలిక్యులేషన్ అనేది కూడా ఇంకా డీటెయిల్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.